జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూములను భూస్వాముల నుంచి రక్షించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు నిమ్మగూడెం గ్రామ రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన రైతులు తమ భూములను భూస్వాముల నుండి కాపాడి తమకు అప్పగించాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా భూములను దున్నుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు భూస్వాములు తమ భూములపైకి వచ్చి ఈ భూములు మావి అని దౌర్జన్యంగా మమ్ములను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ స్పందించి భూస్వాముల నుండి తమ భూములను కాపాడాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు రైతులు. 1956లో మక్తేదారుగా చలామణి అయిన మన జగన్నాథరావు పట్వారి, జగన్నాథరావు అనే బ్రాహ్మణ్స్కు చెందిన అతను నిమ్మగూడెంలో ఒక అటవీ శాఖ అధికారి మక్తేదారి అయిన జగన్నాథరావు ఇద్దరు కలిసి నిమ్మగూడెం వాళ్ళకు ప్రజలకు తెలియకుండా, అక్కడ అమాయక గిరిజనులకు తెలియకుండా 70 సంవత్సరాల క్రితమే ఆ భూములను మొత్తం పట్టాలలో ఎక్కించుకున్నాడు. ఇది ఎక్కడిదని అన్యాయంగా మేము ఇది రద్దు చేయాలని గత 50 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్న ఆ సమస్య పరిష్కారం అయితే లేదు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, సమస్యలు ఇట్లనే ఉన్నాయి. ఇప్పుడు అదే జగన్నాథరావు నిజామాబాద్ చెందిన దొరల యొక్క మాజీ నక్సలైట్లు ఊరి మీదుగా పడి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని తీసుకుపోయి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. నైజాం పరిపాలనను కొనసాగించే విధంగా తెల్ల కాగితాల మీద కూడా సంతకాలు చేయించుకుని బెదిరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక డబ్బులు పెట్టి మభ్యపెడతా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేసేది ప్రభుత్వానికి, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు జోక్యం చేసుకోవాలి. గిరిజనులు సాగు చేసుకుంటున్న వాళ్ళ పట్టాలను వాళ్ళకే చెందాలి. వాళ్ళ దొరలపైన ఉన్న పట్టాలను మొత్తం రద్దు చేసి స్థానికంగా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో, ఈ రోజు వరకు కూడా ఏ రైతాంగం అయితే సాగు చేసుకుంటున్నారో ఆ భూమి వాళ్ళకే పట్టాలు ఇచ్చి వాళ్ళకు స్వేచ్ఛా జీవితం కల్పించాలని చెప్పి నిమ్మగూడెం పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.